మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం చిటిమిటి చింతల గ్రామం వద్ద 2008 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఆ గ్రామస్తుల యొక్క భూమి అయితే తీసుకుంది అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం. దానికి ఆల్టర్నేటివ్ గా కొత్త రోడ్డు వద్ద 140 కుటుంబాలకు గాను ఒక్కో కుటుంబానికి 5 సెంట్ల భూమి అయితే కేటాయించింది అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నంద్యాల టు కృష్ణపట్నంకి అయితే హైవే పనులు అయితే జరుగుతున్నాయి. వాళ్ళు హైవే పనుల కోసం అయితే తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే గ్రామస్తులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. వారికి ఎటువంటి నష్టపరిహారం కానీ లేకుంటే ఆల్టర్నేటివ్ భూమి కానీ ఏమాత్రం ఇవ్వకుండా వారి ఇష్టానుసారంగా హైవే పనులు అయితే జరుగుతున్నాయి. మాకు ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా కావాలని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ఇండ్లు భూమి, బళ్ళారి కృష్ణపట్నం రోడ్డు నిర్మాణంలో గతంలో ఇచ్చిన ఇంటి స్థలాలను సర్వం కోల్పోయినటువంటి జమ్మలమడుగు మండలం చిటిమిటి చింతల సుగాలి తాండా గ్రామ ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రధానంగా వాళ్ళు ఏవైతే కోల్పోయినారో ఇండ్లు, ఇంటి స్థలము, సాగు భూమి పంపిణీ చేయాలని చెప్పి ఈరోజు జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది. 2007 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిత్య కరువులతో తలడిల్లుతా ఉన్నటువంటి కడప జిల్లాను ఆదుకోవాలన్నటువంటి సంకల్పంతో బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డికి భూములన్నీ కట్టబెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం అక్కడ ఉన్నటువంటి చిటిమిట చింతల గ్రామంలో దాదాపు 150 కుటుంబాలు, అప్పటికి ఉన్నటువంటి 150 కుటుంబాలు భూములను, ఇళ్లను, మొత్తం యావత్ ఆస్తిని కోల్పోవడానికి సిద్ధపడినారు. ఎందుకు సిద్ధపడినారంటే బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ ఏర్పడితే ఒక పెద్ద భారీ స్థాయిలో పరిశ్రమ ఏర్పాటైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి, కుటుంబంలో జీవనం మెరుగవుతాది అనేటువంటి ఆశ ఆ రోజు ఏర్పడింది. అప్పుడు ఇచ్చినటువంటి కొత్త రోడ్డు దగ్గర ఇచ్చినటువంటి స్థలాలన్నా ఇండ్లు వేసుకున్నామని ఇప్పుడు పోతే ఈ రోజేమో బళ్ళారి కృష్ణపట్నం రోడ్డు నిర్మాణం కోసం అని చెప్పి ఉన్నటువంటి స్థలాలలో దాదాపు 80 ప్లాట్లను 5 సెంట్ల చొప్పున ఇచ్చినటువంటి 80 ప్లాట్లను మొత్తం స్వాధీనం చేసుకొని ఆగా మేఘాల మీద రోడ్డు నిర్మాణం చేస్తా ఉన్నారు. కానీ రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే రోడ్డు నిర్మాణం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు కానీ వీళ్లకు సంబంధించినటువంటి చిటిమిటి చింతల గ్రామంలో ప్రజలకు అక్కడ స్థలాలు ఇచ్చారని కానీ, ప్లాట్లు ఇచ్చినారని కానీ, వాళ్ళతో మాట్లాడాలని కానీ, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలని కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండా, ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఒక బుల్డోజ్ చేసేటువంటి పద్ధతిలో ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలోనే ఆర్డీఓ గారైనా చొరవ చేసి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి తక్షణం ఎవరైతే చిటిమిటి చింతల్లో భూములు, ఇండ్లు కోల్పోయినారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలి, ఇంటి స్థలం ఇవ్వాలి. దాంతో పాటు సాగు భూమి పంపిణీ చేసే వరకు ఈ పోరాటం ముందుకు తీసుకొని పోతాము. తరఫున ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము. మా సమస్య ఏంటంటే 2007లో బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ మా ఊరికి ఏదో వస్తుందని చెప్పి మేము చాలా గంపటి ఆశలతో మా పంట పొలాలను కానీ, మేము గుత్తకు చేసుకునే పొలాలను కానీ ఆ రోజు మేమంతా కోల్పోయి మేమంతా మొత్తం నష్టాల్లో పోయాను. ఆ ఒప్పందంలో భాగంగా మాకు కొత్త రోడ్లోని 79/1 అమ్మవరం పరిధిలో ఉండే లేఅవుట్లో మాకు దాదాపు 200 సెంట్లని 200 లేఅవుట్లు వేసి చూపించారు. ఆ రోజు ఆ భాగంలో దాదాపు 140-150 కుటుంబాలకి మాకు ఒక్కొక్కరికి 5-5 సెంట్లు ఇచ్చారు. ఇచ్చినట్టే ఇచ్చి అది దాదాపు 15-17 సంవత్సరాలు అవుతున్నా కానీ మాకు అక్కడ ఇల్లు వసతులు కానీ కల్పిస్తాము అని ఎవరు కానీ అక్కడ మాకు మొబిలైజేషన్ చేసి మీ ఊరు ఒకవేళ స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చినప్పుడు మేము అన్ని రకాలుగా మేము వసతులు కల్పిస్తామని మాకు చెప్పిన ప్రజానికం కానీ ఏ అధికారి కానీ మాకు చెప్పలేదు. ఈరోజు 2005లో 2025లో హుటాహుటిగా అదేదో రోడ్ వైడింగ్ పోతుందని చెప్పి మాకు ఇచ్చిన 5 సెంట్లను కూడా వాళ్ళు లాక్కోవడం చాలా దారుణమైన విషయము.
దిగువ పరిస్థితుల్లో మేము ఉన్నాము. చదువుకుంటే యువత దాదాపుగా మా ఊర్లో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, దాదాపుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు దాదాపు 60 నుండి 70 మంది యువత ఉన్నారు. వాళ్ళకి ఏదో ఆ రోజు మేము కలలు కన్నాం, సరే మేము భూములు కోల్పోయినా కానీ రేపు పొద్దున మాకేదో ఫ్యాక్టరీ వస్తే మేము గౌరవపదంగా మేము బతుకుతాము, మా తల్లిదండ్రులు మేము పోషించుకుంటాము, సాగుతామనే ఉద్దేశంతో ఆ రోజు మేము భూములు ఇచ్చాము. కానీ ఆ భూములు ఇచ్చి 17 సంవత్సరాలు అవుతుంది, మాకు ఎలాంటి ఉపాధి లేదు. మా అక్క చెల్లెలు కానీ మా తల్లిదండ్రులు కానీ ఎల్లకాలం గంపలెత్తుకొని ఎక్కడికో వేరే ఊర్లో పోయి చేసుకునే పరిస్థితుల్లోనే ఉన్నాం తప్ప మాకు సంపూర్ణమైన స్థానం, గౌరవమైన స్థానం మాకు కలిగించాలని మా ఊరు పోయిన ప్లాట్లు మాకు మళ్ళీ ఖచ్చితంగా మాకు అదే లేఅవుట్లో మాకు ఇవ్వాల్సింది. ఆ రోజు ఒప్పందం ప్రకారంగా ఏమని చెప్పారు, కొత్తగా పెళ్ళైన జంటలకు కూడా అదే లేఅవుట్లో పునరావాసంలో మీకు అదే లేఅవుట్లో ఇస్తామని ఆ రోజు చెప్పినారు. ఆ రోజు మా పెద్దోళ్ళు అంతా దానికి అంగీకరించి ఆ రోజు మా భూములు మేము ఇచ్చాము, మా సర్వాన్ని ఇచ్చినాము. మా సర్వాన్ని ఇచ్చేసి ఈరోజు మేము రోడ్డు మీద ఉన్నాము. కాబట్టి మా భూములు మాకు ఇచ్చే అవకాశం ఉంటే కంపల్సరీ ఇవ్వాలి. మా స్థలాలు ఇవ్వాల్సిన స్థలాలను కంపల్సరీ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం.